హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ చున్నూస్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. బీరకాయ పొట్టుని వేస్ట్గా పడేయకుండా ఎలా పచ్చడి చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసం బీరకాయ పొట్టును ఇలా తీసేసుకొని సన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. 1 టైం వాష్ చేశాను. వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని ఒక కడాయి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు నువ్వులను లైట్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేయండి. నేను అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం 2 మినిట్స్ అలా వేగిపోయిన తర్వాత దీంట్లోనే ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే బీరకాయ పొట్టును కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని గరిటెతో ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గనివ్వండి. దీంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మరొకసారి గరిటెతో ఇలా అంతా కలుపుకొని మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఆయిల్లో దగ్గర పడుతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 10 వెల్లుల్లి, 1 స్పూన్ వేయించుకున్న జీలకర్ర వేసేసుకొని క్యాప్ పెట్టేసి ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. వేసేసుకొని క్యాప్ పెట్టేసి మరొకసారి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇలా వస్తుందండి. ఇలా మొత్తంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని పోపు పెట్టుకోవడానికి ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసానండి. పోపు దినుసులు ఇవి కొంచెం వేగిన తర్వాత చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి 2 వేసుకోవాలి. వేసేసుకొని దీంట్లోనే కరివేపాకు కొంచెం వేసేసుకొని ఇలా గరిటెతో అంతా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఆ పోపు అంతా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి గరిటెతో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతో పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.